హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లోడ్ సెల్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. లోడ్ సెల్ అంటే ఏమిటి, లోడ్ సెల్ ఎన్ని రకాలు ఉన్నాయి, లోడ్ సెల్ లో ఎన్ని వైర్స్ ఉంటాయి, ఎంత సప్లై ఇస్తాము, ఎలాగ చెక్ చేస్తాము, మల్టీమీటర్తో మిల్లీ వోల్ట్ ఎలాగ చెక్ చేస్తాము అనేది చూద్దాం. పూర్తిగా అంటే ఎలాగ క్యాల్కులేషన్, ఇంత లోడు ఇచ్చినప్పుడు ఎంత వస్తుంది మిల్లీ వోల్ట్ అని కూడా చూద్దాం. లోడ్ సెల్ అంటే శక్తి లేదా బరువులను కొలవడానికి ఉపయోగించే ఎలక్ట్రో మెకానికల్ సెన్సార్. ఓకే, ఇది అనేక రకాల డిజైన్లలో ఉంటుంది. బరువుకు, ఇప్పుడు శక్తికి మరియు ఎలక్ట్రికల్ మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది లోడ్ సెల్. ఓకే, ఇది లోడ్ సెల్ అంటే. ఇప్పుడు మనం లోడ్ సెల్ టైప్స్ గురించి తెలుసుకుందాం. స్ట్రెయిన్ గేజ్ లోడ్ సెల్స్, హైడ్రాలిక్ లోడ్ సెల్స్, న్యూమాటిక్ లోడ్ సెల్స్, కెపాసిటివ్ లోడ్ సెల్స్, ప్రిజో ఎలక్ట్రానిక్ ట్రాన్స్డ్యూసర్స్. ఓకే, స్ట్రెయిన్ గేజ్ అనేది తర్వాత తెలుసుకుందాం పూర్తిగా, ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కువగా యూజ్ చేసేది ఇవే కాబట్టి వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాము. హైడ్రాలిక్ లోడ్ సెల్స్ అంటే మనకు డెడ్ వెయిట్ టెస్టర్ చూసింటే మీకు ఐడియా వస్తుంది. మనం క్యాలిబ్రేషన్ చేస్తాం కదండి ట్రాన్స్మిటర్స్ అందు. అంటే ఒక యూనిట్లో ఆయిల్ ఉండి, ఒక ట్యాంక్ అనుకోండి, స్మాల్ ట్యాంక్, దానిలో ఉండి దానికి మధ్యలో పిస్టన్ ఉంటుంది. ఒకటి పిస్టన్ ప్రెజర్ చేయడం వల్ల, అంటే పిస్టన్ పైన వెయిట్ వేయడం వల్ల, బరువు పెట్టడం వల్ల దానికి కనెక్ట్ అయిన ఒక ట్యూబ్ ద్వారా గేజ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఆ గేజ్లో ప్రెజర్ వస్తుంది కదండి, వెయిట్ వస్తుంది. అంటే ఆ గేజ్లో ప్రెజర్ను బట్టి అలాగుంటుంది హైడ్రాలిక్. అంటే వెయిట్ అక్కడ చూపిస్తుంది ఇన్ని కేజీలు అని. ఓకే, అలాగే న్యూమాటిక్ లోడ్ సెల్స్. న్యూమాటిక్ లోడ్ సెల్స్లో ఎయిర్ ఉంటుంది. ఉదాహరణకు మనము డైలీ సైకిళ్లకు, కార్లకు గాలి కొడుతుంటాం కదా, పంపు ఉదాహరణకు చెప్తున్నా, అది కాదు. దానిలో పంపులో నాన్ రిటర్న్ వాల్ ఉంటుంది, కానీ దీనిలో అలా కాదు. ఒక ప్రెజర్ ఇచ్చినప్పుడు మధ్యలో ఎయిర్ ఉంటుంది, పైన ప్రెజర్ ఇచ్చినప్పుడు మనకు ఎయిర్ వస్తుంది కదా. ట్యూబ్లో గేజ్ ఉంది అనుకోండి, ఎంత వెయిట్ ఉండేది కనిపిస్తుంది, అలాగా న్యూమాటిక్. కెపాసిటివ్ లోడ్ సెల్స్ 2 ప్లేట్లు ఉండి మధ్యలో ఒకటి కెపాసిటెన్స్ ఉండి అలాగుంటుంది, డిజైన్ చేసి ఉంటుంది. ప్రిజో ఎలక్ట్రానిక్, ఇది కూడా ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఉంటాయి. ఓకే, ఇవి టైప్స్ అండి. ఇప్పుడు నెక్స్ట్ స్ట్రెయిన్ గేజ్ లోడ్ సెల్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇది వెస్టర్న్ బిడ్స్ కాన్సెప్ట్లో 4 స్ట్రెయిన్ గేజ్లు కలిగి ఉంటాయి. అంటే 4 స్ట్రెయిన్ గేజ్ సర్క్యూట్లు ఫిక్స్ చేసి ఉంటారు దీనిలో. ఓకే, లోడ్ సెల్లో ఇది సన్నటి తీగలాగా ఉండే వైర్తో చుట్టి ఉంటుంది. అంటే మనం వోల్టేజ్ ఇస్తాం కదండి, దానిలో ఆ వైరులో రెసిస్టెన్స్ పెరుగుతుంది. మనం లోడ్ ఇచ్చిన వల్ల ఆ కేబుల్ సాగి దానిలోని రెసిస్టెన్స్ పెరగడం వల్ల మనకు వోల్టేజ్ వేరియేషన్ వస్తుంది. అలాగ అంటే చిన్నటి తీగ రోల్స్ చేసి చిన్నగా చుట్టి పెట్టింటారు. మనం లోడ్ ఇవ్వడం వల్ల అది సాగి దాంట్లో రెసిస్టెన్స్ వేరియేషన్ అవుతుంది. దానివల్ల మనకు మిల్లీ వోల్ట్ వేరే అవుతుంది. ఈ విధంగా స్ట్రెయిన్ గేజ్ లోడ్ సెల్స్ ఉంటాయి. మనం ఎక్కువగా స్ట్రెయిన్ గేజ్ లోడ్ సెల్స్నే యూజ్ చేస్తుంటాం, ఎందుకంటే యాక్యురసీ ఎక్కువగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి స్ట్రెయిన్ గేజ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకు లోడ్ సెల్ ఎలాగ చెక్ చేయాలి, వైర్స్ ఉంటాయి కదండి, 4 వైరు 6 వైరు. 4 వైర్ అంటే కొన్ని 4 వైరే వచ్చింటాయి, కొన్ని 6 వైర్ వచ్చింటాయి. దానిలో 4 వైర్ కేబుల్, ఇప్పుడు 4 వైర్ అనుకో, లోడ్ సెల్ నుంచి 4 వైర్స్ వచ్చాయి. ఏవేవి? ఎక్సైటేషన్ వోల్టేజ్, సిగ్నల్. అండ్ ఎక్సైటేషన్ వోల్టేజ్ అంటే మనం ఇచ్చే వోల్టేజ్, అంటే 12 వోల్ట్ కానీ 5 వోల్ట్ కానీ మనం ఇచ్చే వోల్టేజ్. సిగ్నల్ అనేది మనం రిటర్న్ వస్తుంది, మిల్లీ వోల్ట్. మనం ఇచ్చేది వోల్టులో ఇస్తాము, అది మిల్లీ వోల్ట్లో వస్తుంది. అంటే
ఇప్పుడు రెడ్ బ్లాక్లో సప్లై ఇస్తాము, గ్రీన్ వైట్లో రిటర్న్ మిల్లీ వోల్ట్ వస్తుంది. ఓకే, అదే 6 వైర్ అనుకోండి, సేమ్ దానిలాగానే రెడ్ బ్లాక్లో సప్లై ఇచ్చామనుకోండి, సిగ్నల్ గ్రీన్ వైట్లో వస్తుంది. ఈ ఇంకా 2 ఎక్స్ట్రా ఉంటాయి కదా, సెన్సింగ్ అంటే వోల్టేజ్ మనం ఇచ్చిన అది లోడ్ సెల్కి వెళ్ళి రిటర్న్ తిరిగి వస్తుంది అనమాట. ఎల్లో బ్లూ ఉన్నాయి కదా, దీనితో కంట్రోలర్లో అలారం జనరేట్ చేస్తారు. అంటే ఇప్పుడు లోడ్ సెల్ ఓపెన్ అయిందనుకో, మనకు తెలియలే కదా, ఈ వోల్టేజ్ రాకోకుంటే మనకు లోడ్ సెల్ ఓపెన్ అయినట్లు చూపిస్తుంది. ఓకే, అంటే ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. అంటే ఎప్పుడైనా మనం వోల్టేజ్ ఇవ్వాలనుకో, కనెక్ట్ చేయాలనుకో, రెడ్ బ్లాక్ అంటే ఒక్కొక్క లోడ్ సెల్ డిజైనింగ్ దానిలో కలర్స్ ఇచ్చింటాడు, చూసుకొని చేసుకోవాలి. మనకు వోల్టేజ్, ఎక్సైటేషన్ వోల్టేజ్, సిగ్నల్ ఈ 2 చూసుకోవాలా. సెన్సింగ్ కూడా అంటే ఇవి 2 ఒకటే, ఎక్సైటేషన్ వోల్టేజ్, సెన్సింగ్ వోల్టేజ్ 2 ఒకటే. అంటే మనం 12 వోల్ట్ ఇచ్చామనుకో, రిటర్న్ కూడా 12 వోల్టే వస్తుంది. ఓకే, ఎలాగ చెక్ చేయాలి లోడ్ సెల్ను అనేది చూద్దాం. అంటే క్యాల్కులేషన్ ఎలాగ చేయాలి, ఎంత వోల్టేజ్ ఇస్తే ఎంత మిల్లీ వోల్ట్ వస్తుంది అనేది ఇక్కడ ఫార్ములా ఉంది అండి, దాన్ని చూద్దాం. సెన్సిటివిటీ ఆఫ్ లోడ్ సెల్స్. సెన్సిటివిటీ మనకు ప్రతి లోడ్ సెల్ పైన నేమ్ ప్లేట్లో ఉంటుంది, నేమ్ ప్లేట్ ఉంటుంది కదా, మీరు దానిలో చూస్తే సెన్సిటివిటీ వోల్టేజ్ ఉంటుంది, మిల్లీ వోల్ట్ ఫర్ వోల్ట్ అని అటు చూశారు కదా, అలా ఉంటుంది. అంటే 2 వోల్ట్ అనుకోండి, ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎలాగ చూస్తాము, మనకు ఎంత వోల్టేజ్ ఇస్తే ఎంత మిల్లీ వోల్ట్ రావాలి అనేది. ఓకే, ఇప్పుడు వోల్టేజ్ 12 వోల్ట్ ఇచ్చాము, మనం అప్లై చేసిన లోడ్ 50 kg, మొత్తం లోడ్ సెల్ కెపాసిటీ 150. ఓకే, జీరో ఆఫ్సెట్ వోల్టేజ్ అంటే మనము ఏమి లోడ్ అయినప్పుడు ఎంత వోల్టేజ్ ఉండేది, ఇది అవుట్పుట్ వోల్టేజ్ అన్నమాట, మిల్లీ వోల్ట్. ఓకే, ఇప్పుడు ఫార్ములా, ది ఎక్స్పెక్ట్ మిల్లీ వోల్ట్ ఇంక్రీజ్ అప్లైడ్ లోడ్ స్కేల్ కెపాసిటీ బై సెన్సిటివిటీ ఇంటూ ఎక్సైటేషన్ వోల్టేజ్. ది యాక్చువల్ మిల్లీ వోల్ట్ రీడింగ్ మనకు ఎంత వచ్చేది, దీనిలో ఎక్స్పైర్డ్ మిల్లీ వోల్ట్ ప్లస్ జీరో ఆఫ్సెట్ మిల్లీ వోల్ట్. ఓకే, మనం ఉదాహరణకు చెప్పుకున్నాం కదండి, అప్లైడ్ లోడు, స్కేల్ కెపాసిటీ, సెన్సిటివిటీ, ఎక్సైటేషన్ వోల్టేజ్. అప్లై లోడ్ అంటే 50 kg లోడ్ ఇచ్చామనుకో, 150 kg లోడ్ సెల్ కెపాసిటీ, మనకు సెన్సిటివిటీ 2 మిల్లీ వోల్ట్ ఫర్ వోల్ట్ మనం దానిపైన ఉంటుంది. ఓకే, మనకు వోల్టేజ్ ఎంత 12 వోల్ట్ చేసుకుంటే 8 మిల్లీ వోల్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు యాక్చువల్ లోడ్ ఎంత అనేది చూద్దాం. యాక్చువల్ లోడ్ అంటే ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ మిల్లీ ఇంక్రీజ్ ప్లస్ జీరో ఆఫ్సెట్ మిల్లీ వోల్ట్ అంటే మిల్లీ వోల్ట్ ఎంత, 8 ప్లస్ మనకు 1.5 ఇది ఉంది కదండి, జీరో ఆఫ్సెట్ వోల్ట్ 1.5 ఉంది, ప్లస్ మొత్తం టోటల్ 9.5 మిల్లీ వోల్ట్ వస్తుంది. అంటే 150 kg లోడ్ సెల్ పైన 50 kg లోడ్ ఉన్నప్పుడు 9.5 మిల్లీ వోల్ట్ మనకు వస్తుంది ఉదాహరణకు. అంటే ఈ విధంగా మనం క్యాల్కులేషన్ చేసుకుంటాం. దీనిలో మనకు లోడ్ సెల్లో అనేక రకాలు ఉంటాయి, బీమ్ టైపు, ఎస్ టైపు, అంటే మనకు అప్లికేషన్ను బట్టి దాన్ని డిజైన్ చేసి ఉంటుంది. సేమ్ అంటే అంతా లోపల ఉండేది స్ట్రెయిన్ గేజ్లో ఒకటే విధంగా ఉంటుంది, కానీ డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఓకే, మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ. మన ఛానల్లోని మరికొన్ని వీడియోలు పైన కనిపిస్తున్నాయి కదా,